జిల్లాలోకి నేను మరలా ప్రెసిడెంట్ కావాలని నేను ఎందుకు అనుకున్నానంటే, కళాకారులకు జాగ్రత్త స్థలం కావాలి. ఆ స్థలం కావాలంటే అది గవర్నమెంట్ చేయగలుగుతుంది. సో మన కళాకారులు అందరూ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నేతల్ని, ఆఫీసర్ని వాళ్ళందరినీ కలిసి అందరూ ఉండి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఒకప్పుడు నెల్లూరు సినిమా అది రిలీజ్ కాదులే అని అనుకునే స్థాయి నుంచి నెల్లూరు సినిమా రిలీజ్ చేస్తారబ్బా, కానీ బాగుండే ఏడ ఆడవే ఇలా వచ్చారు. అప్పుడు నాకు హైదరాబాద్లో ఈ మాట అడిగినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఆధార్ కార్డే లేదన్నారు మా నెల్లూరుకి, మీకు ఇష్టాలు మాకు ఆధార్ కార్డు తెచ్చుకున్నాం, సినిమా రిలీజ్ చేస్తున్నాం, ఆ స్థాయికి వచ్చాం, ఖచ్చితంగా వాళ్ళ ఉన్న డైరెక్టర్ ఏదైనా ఒక్కడు ఎత్తు పెడతాడు, అప్పుడు ఖచ్చితంగా మా ఊరు పౌరులు కనపడతాడని చెప్పాడు. తప్పకుండా మళ్ళీ వచ్చి 100 మంది డైరెక్టర్లు ఉన్నారు, అంతమంది తప్పకుండా సూపర్ హిట్ పొందబోతున్నారు. అది ఈ సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరం కావచ్చు. కళాకారులు రాబోయే వాళ్ళు, కళాకారులు వచ్చిన వాళ్ళు, డైరెక్టర్లు కాబోయే వాళ్ళు అందరూ కూడా టీచర్స్ తప్పకుండా పాటిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరగాలి. నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ 2026 నుండి 2028 వరకు ఈ ప్యానెల్ ను మరొక ప్యానెల్ పోటీకి లేనందువల్ల ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది. వాట్సాప్ చేయాలి. ఈరోజు నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 26 నుంచి 28 వరకు మా కొత్త బాడీ ఇక్కడ నిర్ణయించబడింది. ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మా సభ్యులకి మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరోసారి రుజువు చేసుకునింది. ఈ విషయంలో మేము సదా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా కార్యాచరణ ఏదైతే ఉంటుందో తప్పకుండా మా మేనిఫెస్టోలో మా ఎదుగుదల కోసం మేము నిర్మించుకున్నటువంటి ఈ నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్కి సదా నేను రుణపడి నా టీం అందరికీ నా బాడీతో నేను కలిసి మా సభ్యులందరికీ తప్పకుండా మేము చేయవలసినటువంటి 2 సంవత్సరాల కార్యక్రమాలలో తప్పకుండా ముందుకెళ్తూ మా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ కొండబాబు, నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని. సో ఈ అసోసియేషన్ కొత్త బాడీ ఫామ్ అవడం ఈరోజు జరిగింది. యునానిమస్ గా అందరూ అసోసియేషన్ సభ్యులందరూ దీన్ని సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అసోసియేషన్ సినిమా కళాకారులకి ఈ సంవత్సరం నుంచి మరింత భరోసా ఇచ్చి ప్రతి కళాకారులకి ఏ విషయంలో అయినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ల పరంగా కానీ వాళ్ళకి వేతనాల్లో కానీ అవకాశాలు కల్పించే విషయంలో కానీ వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇతర భరోసా కల్పించేటట్టు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే ఖచ్చితంగా ప్రతి కళాకారుడు సినిమాలు ఉండేలాగా, సినిమా అవకాశాలు కల్పించేలాగా మా వంతు మేము ప్రయత్నం చేస్తుంటాం. అలానే ప్రతి ఈ అసోసియేషన్ కళాకారుల నుంచి కూడా అంతే మద్దతు రావడం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ అసోసియేషన్ ని అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు నడుపుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నెలైన మన నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున ఈరోజు బాడీ ఎలక్షన్ జరగడం జరిగింది. బాడీ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 వర్గాలు కాకుండా సినిమా అసోసియేషన్ మొత్తం అందరూ కలిసి ఒక సభ్యులుగా ఉండి ఒక కుటుంబంగా అందరూ ఏర్పడి ఇక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా ఎనామిన్స్ గా
సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇక నుంచి నెల్లూరు అసోసియేషన్ తరఫున ఏది జరిగినా అందరూ ఒక కుటుంబంలోనే ఉంటామని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా సమక్షంలో జరిగిన ఈ ఎన్నికకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఒడిదులు ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులందరికీ సినిమా అసోసియేషన్ తరఫున నెల్లూరు సినిమా అసోసియేషన్ లో ఎవరైనా కొత్త వాళ్ళు చేరాలనుకుంటే అభ్యంతరం లేకుండా మేము కలుపుకోవడానికి, మా కుటుంబాన్ని కలుపుకోవడానికి మేము చాలా సంతోషపడతాము. మీరు ఎవరైనా సినిమా అవకాశాల కోసం రావాలనుకున్నా, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు మమ్మల్ని వచ్చి కలిసి మా కుటుంబంలో చేరమని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ఆహ్వానం ఇప్పుడు ఉంటుంది.